హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్స్టంట్ అండ్ ఈజీగా అయిపోయే రాగి దోశను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అండ్ ఈ రాగి దోశ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకి ఈ రాగి దోశలో ఐరన్, ప్రోటీన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. మనకి ఈ రాగి దోశ తినడం వల్ల లో ఫ్యాట్ కంటెంట్ అండి. సో ఇప్పుడు మనం ఈ రాగి దోశను ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ రాగి పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ పెరుగుని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు అందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పెరుగు వేయడం వల్ల మనకి రాగి దోశ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేయడం వల్ల మనకి ఉండలు లేకుండా రాగి పిండి చాలా చక్కగా కలిసిపోతుంది. చూడండి, చాలా చక్కగా ఉండలు లేకుండా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనకు దోశ బ్యాటర్ కంటెంట్ వచ్చేసిందండి. సో మనం దీనిని 15 to 20 minutes పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల రాగి పిండి కొద్దిగా నాని సూపర్ టేస్ట్ వస్తుందండి దోశ పోసినప్పుడు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి బ్యాటర్ ఉంది కదండి, ఆ బ్యాటర్ని తీసుకొని దోశగా వేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చక్కగా దోశను పోసుకోవాలి. ఇప్పుడు మనం దోశ పోసిన వెంటనే కదపకూడదండి దోశని. ఇలా కదపడం వల్ల అది విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం రాగి దోశను వేసిన తర్వాత అది పచ్చి మొత్తం పోయిన తర్వాత మాత్రమే మనం తిప్పుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా ఉడకనివ్వాలండి. చూడండి, మనకు వీడియోలో చూపించిన విధంగా దోశ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మాత్రమే మనం దోశను తిప్పుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది దోశ. ఇలా రాగి దోశ తినడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంతే అండి, రాగి దోశ రెడీ అయిపోయింది. ఇలానే మిగిలిన పిండి మొత్తం దోశలుగా పోసుకోవాలి. ఈ రాగి దోశలను వేరుశనగ పప్పు చట్నీతో కానీ రెడ్ చట్నీతో కానీ తిన్నా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా ఛానల్లో ఏ కొత్త పోస్ట్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.